హలో నమస్తే అండి. వెల్కమ్ టు పొనగల్లు పిల్ల ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే నేను హోటల్ స్టైల్లో మన బజ్జీల బండి పైన చేసే మిరపకాయల బజ్జీలు అయితే ఎలా చేయాలో వాటి సీక్రెట్తో మీకైతే చేసి చూపిస్తానండి. మీరు కూడా చేసుకొని తినండి, బాగుంటాయండి. ఇలాంటి కడుపుబ్బరం ఉండదండి. ఎన్ని బజ్జీలు తిన్నా కానీ కడుపుబ్బరం అనేది ఉండదు, గ్యాస్ ప్రాబ్లం ఉండదండి. నేను చెప్పిన ఈ సీక్రెట్తో చేయండి. బజ్జీలు అయితే చాలా రుచిగా వస్తాయండి, చాలా బాగుంటాయి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వీడియోస్ అయితే మరింత మందికి వెళ్ళడానికి అయితే బాగుంటుందండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి, నన్నైతే ఎంకరేజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మిరపకాయలు చేసుకోవడం కోసం అయితే కొంచెం కారం తక్కువగా ఉన్న మిరపకాయలను తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. కడుక్కొని కొద్దిసేపు ఆరబెట్టుకొని అందులో ఉన్న గింజలు అయితే మొత్తం తీసివేసుకోవాలండి. గింజలు వేగుంటే కారం ఎక్కువగా ఉంటాయండి. ఓకేనా ఫ్రెండ్స్? గింజలు అయితే తీసేసుకోవాలండి. అన్నిటి కూడా గింజలు తీసేసుకోవాలి. గింజలు ఉంటే కారం ఎక్కువ ఉంటాయి. కొంచెం కొసతనులు కూడా ఇలా తీసేసుకోండి. ఇలా తీసేసుకుంటే అయితే పిండి బాగా పడుతుందండి. ఇలా అండి, అన్ని గింజలు తీసేసుకోవాలి. మిరపకాయ బజ్జీల కోసం వేసుకోవడం కోసం అయితే ఇలా కొంచెం ఓమ తీసుకోవాలండి. స్టఫింగ్ కోసం అయితే ఇలా ఓమ వాడడం వలన అయితే గ్యాస్ ప్రాబ్లం ఉండదు, కడుపుబ్బరం అనేది అసలు ఉండదండి. ఇది కొంచెం ఒక పావు టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలండి. ఇందులోనే ఒక స్పూన్ అయితే శనగపిండి వేసుకొని ఒకసారి అయితే కొంచెం మిక్సీ పట్టుకుందామండి. ఇదైతే స్టఫింగ్లోకి పెట్టుకోవచ్చండి. కొంచెం చింతపండు రసం కూడా గుజ్జు తీసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, ఓమ, శనగపిండి, కొంచెం ధనియాలు. ఇప్పుడు దాంట్లో అయితే కొంచెం ఉప్పు అయితే వేసుకుందామండి. ఉప్పు వేసుకొని ఇదంతా కలుపుకోవాలండి. కలుపుకొని అయితే ఇదైతే స్టఫింగ్ చేసుకోవాలండి మిరపకాయలలో. ఇప్పుడైతే స్టఫింగ్ చేసుకుందామండి. ఈ ఓమ ఇదంతా ఓమ శనగపిండి పట్టుకున్నాం కదండి, స్టఫింగ్ చేసుకుందాం. కొంచెం చింతపండు గుజ్జు తీసుకున్నాం కదండి, ఇది కూడా ఇందులో కొంచెం స్టఫింగ్ అయితే చేసుకుందామండి. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. గ్యాస్ ప్రాబ్లం అవ్వదు, ఎన్ని తిన్నా కానీ కడుపుబ్బరం అనేది ఉండదండి. సార్ మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయండి. ఇలా మిరపకాయ బజ్జీలు అయితే హోటల్లో ఇలా చేస్తారండి. మనం స్ట్రీట్ సైడ్లో అమ్ముతారు కదండి బజ్జీల బండి పైన, అలాంటి వాళ్ళు కూడా ఇలానే చేస్తారండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇవన్నీ మిరపకాయలు అయితే ఇలా అన్ని స్టఫింగ్ చేసుకోవాలండి. బజ్జీల కోసం అయితే శనగపిండి వేసుకుంటున్నానండి. అదైతే పావు కేజీ శనగపిండి అండి. కొంచెం క్రిస్పీనెస్ కోసం అయితే ఒక స్పూన్ అయితే బియ్యం పిండి కూడా వేసుకున్నానండి. దీంట్లో అయితే ఒక చిటికెడు అయితే ఓమ వేసుకోవాలండి. కొంచెం ఒక పించు ఉప్పు అండి, కొంచెమే. పిండి అయితే చప్పచప్పగా ఉండకుండానండి. ఇప్పుడైతే కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ అయితే పిండి కలుపుకోవాలండి. ఇదంతా కలుపుకొని బజ్జీల పిండి టెక్స్చర్ ఎలా ఉంటుందో తెలుసు కదండి, అలా కలుపుకోవాలండి. ఇలా పిండిని అయితే ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇంకొంచెం నీళ్ళు పడతాయండి, చూసుకుంటూ పోసుకొని కలుపుకోవాలి. నీళ్ళు అయితే బాగా లూజ్ అయితే మళ్ళీ పిండి పోసుకోవాల్సి వస్తుంది. పిండి టెక్స్చర్ అయితే ఇలా అండి. ఇలా మనం ఒక వేలు పెడితే బజ్జీల పిండి అంటుకునేలా ఉండాలండి. ఇలా చూడండి, ఇలా వస్తే పర్ఫెక్ట్ టెక్స్చర్ అండి ఇది. స్టవ్ పై నూనె పెట్టుకొని నూనె అయితే సిమ్లో కాగలండి. సిమ్ కంటే కొంచెం ఎక్కువ మీడియంలో కాగలవాలండి. బాగా పుల్లు పెట్టుకోకూడదు, మాడిపోతాయండి బజ్జీలు అయితే. ఇప్పుడైతే బజ్జీలు వేసుకుందామండి. ఇవైతే బజ్జీ వేసుకుందామండి.
బజ్జీలు అయితే కాలిపోయాయండి. ఇప్పుడు తీసుకుందాం. నేనైతే బజ్జీలలో సోడా వేయలేదండి. సోడా వేస్తే చాలా ఉబ్బుతాయి. సోడా హెల్త్కి మంచిది కదా, నేనైతే వేయలేదండి. బజ్జీలు అయితే ఇంకిని వేసుకుందామండి. కాలిపోయాయండి, తీసుకుందాం. చూడండి మిరపకాయ బజ్జీలు ఎంత బాగుంది. చూడండి మిరపకాయ బజ్జీలు ఇలా చేసుకోండి, చాలా బాగుంటాయి. నేనైతే పిండి మిగిలితేనైతే కొంచెం అయితే పిండి మిగిలిందండి. పిండి మిగిలితేనైతే బజ్జీలు అయితే వేసానండి. చూడండి ఎంత బాగున్నాయి మిరపకాయ బజ్జీలు. మీరు కూడా ఇలా చేసుకుంటా చేయండి. గ్యాస్ ఉబ్బరం ఉండదు, పొట్ట ఉబ్బడం ఉండదు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? చల్లగా వర్షం కొడుతుంటే ఇలా బజ్జీలు అయితే చేసుకొని తినండి, బాగుంటాయి.